హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. నవంబర్ 7వ తారీఖు 2025 సంవత్సరం గుజరాత్లోని భావ్నగర్ పోలీస్ స్టేషన్కి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫీసర్గా జాబ్ చేస్తున్న 39 సంవత్సరాల వయసున్న శైలేష్ కంభాల తన అత్తామామలు తీసుకుని వెళ్ళి తన భార్య పిల్లలు గత 2 రోజుల నుంచి కనిపించడం లేదని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. అప్పుడు పోలీసులు అసలు ఏం జరిగింది, పూర్తి వివరాలు చెప్పమని అడిగితే శైలేష్ ఈ విధంగా చెప్పాడు. శైలేష్కి 15 సంవత్సరాల క్రితం నైనాబేన్తో పెళ్ళైంది. వీళ్ళకి 2 పిల్లలు పుట్టారు, ఒక కూతురు ఒక కొడుకు. కూతురు పేరు ప్రీతి, వయస్సు 13 సంవత్సరాలు, కొడుకు పేరు భవ్య, వయస్సు 9 సంవత్సరాలు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నందువల్ల శైలేష్కి తరచూ ట్రాన్స్ఫర్లు అవి జరుగుతూ ఉండేవి. అందుకే తన భార్య పిల్లల్ని సూరత్లోని తన తల్లిదండ్రుల దగ్గర పెట్టి ఉంచేవాడు. ఇక్కడ నైనా పిల్లలు ఎప్పుడైనా స్కూల్కి సెలవులు వచ్చినప్పుడు లేదా పండుగలు వచ్చినప్పుడు భర్త దగ్గరికి వెళ్ళేది. అక్కడ వారం 10 రోజుల పాటు ఉండి తిరిగి సూరత్లోని అత్తామామల దగ్గరికి వచ్చేస్తూ ఉండేది. ఇదే విధంగా 2025 సంవత్సరం అక్టోబర్ 27వ తారీఖు దీపావళి పండుగ ఉండడం చేత తన భర్త దగ్గరికి పిల్లల్ని తీసుకుని వెళ్ళేది. నవంబర్ 5వ తారీఖు తిరిగి సూరత్కి వెళ్ళిపోవాలి. ఆ రోజు శైలేష్ ఉదయమే 6 గంటలకి లేచి వాకింగ్కి వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి భార్య పిల్లలు ఇంట్లో కనిపించలేదు. ఇల్లంతా వెతికాడు, చుట్టుపక్కల వెతికాడు. ఎక్కడికి వెళ్ళి ఉంటారు ఏంటి? సరే, ఆ రోజు సూరత్కి వెళ్ళిపోవాలి కదా, అందుకే తన భార్య పిల్లల్ని తీసుకొని సూరత్కి తన అత్తామామల దగ్గరికి వెళ్ళిపోయి ఉంటుందేమో అని అనుకున్నాడు. కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. సరే, భావ్నగర్ నుంచి సూరత్కి దగ్గర 700 కిలోమీటర్లు, బహుశా మార్గ మధ్యలో ఉండొచ్చు, సిగ్నల్స్ అవి దొరకపోవడం చేత ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందేమో అని అనుకున్నాడు. సాయంత్రం తన తల్లిదండ్రులకి కాల్ చేసి మీ కోడలు మనవాళ్ళు వచ్చారని అడిగితే వాళ్ళు రాలేదని చెప్పారు. దాంతో శైలేష్ కంగారు పడ్డాడు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఏంటి? ఫోన్ చేస్తే ఫోన్ కంటిన్యూస్గా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. దాంతో శైలేష్ తన అత్తామామలకి కాల్ చేసి జరిగిన విషయం చెప్పాడు. అత్తామామలు హుటాహుటిన అల్లుడి దగ్గరికి వచ్చారు. ఆ రోజు రాత్రంతా శైలేష్ తన అత్తామామలతో కలిసి భావనగర్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో అంతా వెతికాడు. తెలిసిన బంధువులకి, ఫ్రెండ్స్కి అందరికీ కాల్ చేశారు. కానీ వాళ్ళెవ్వరూ కూడా తమకు తెలియదని చెప్పారు. మరుసటి రోజు అంటే నవంబర్ 6వ తారీఖు కూడా శైలేష్ తన అత్తామామలతో మొత్తం అంతా వెతకడం మొదలుపెట్టాడు. అదే టైంకి శైలేష్ ఫోన్కి తన భార్య నుంచి ఒక మెసేజ్ వచ్చింది. అందులో నేను అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాను, నాతో పాటు పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నాను, జీవితం అంతా నరకం అనుభవించాను, ఇక నేను ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నాను, మా గురించి ఎవ్వరూ వెతకద్దు, మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వండి అన్నది ఆ మెసేజ్ యొక్క సారాంశం. అది చూసిన శైలేష్ దిగ్భ్రాంతికి, షాక్కి గురయ్యాడు. విపరీతంగా రోధించడం మొదలుపెట్టాడు. తన భార్య పిల్లల ఫోటోల్ని గుండెలందుకొని కుమిలి ఏడుస్తున్నాడు. అల్లుడి పరిస్థితి చూసిన అత్తామామలు చలించిపోయారు. ఇక ఆ రోజంతా వెతికి లాభం లేదని దారులన్నీ మూసుకుపోవడం చేత మరుసటి రోజు అంటే నవంబర్ 7వ తారీఖు పోలీస్ స్టేషన్కి వెళ్ళి భార్య పిల్లలు కనిపించడం లేదని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. ఇదంతా తెలుసుకున్న పోలీసులు కేసు అది నమోదు చేసుకుని సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. 24 గంటలు గడిచిపోయాయి. కానీ నైనా 2 పిల్లల ఆచూకీ మాత్రం దొరకట్లేదు. నవంబర్ 8వ తారీఖు శైలేష్ పోలీసులతో నా భార్య పిల్లలు ఆటోలో వెళ్తూ ఉండటం వాచ్మెన్ చూశాడని చెప్పారు. దాంతో పోలీసులు శైలేష్ ఏ క్వార్టర్స్లో ఉంటున్నాడో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్లు ఇవన్నీ పరిశీలిస్తే ఏ సీసీ ఫుటేజ్లో కూడా నైనా పిల్లలు ఆటోలో వెళ్తున్న దృశ్యాలు ఏమీ కనిపించలేదు. అలాగే వాచ్మెన్ని పిలిపించి విచారించారు. వాచ్మెన్ నైనాని 2 పిల్లల్ని ఆటోలో వెళ్ళడం నేను చూడలేదని చెప్పాడు. మరి శైలేష్ ఎందుకు ఆ విధంగా చెప్పాడు? సరే, శైలేష్ కాల్ డేటా, సిడిఆర్ మొత్తం అంతా పరిశీలించారు. అలాగే నైనా కాల్ డేటా, సిడిఆర్ మొత్తం అంతా పరిశీలించారు. ఇక్కడ శైలేష్ సరే మీరు వెతుకుతూ ఉండండి, అప్పటికే 4-5 రోజులు గడిచిపోయాయి. దాంతో శైలేష్ పోలీసులతో నేను నా తల్లిదండ్రులు ఉంటున్న సూరత్కి వెళ్తున్నాను, మీకు ఏదైనా అవసరం వస్తే నాకు తప్పకుండా కాంటాక్ట్ చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక్కడ రోజులు గడుస్తున్నాయి. కానీ నైనా గురించి కానీ 2 పిల్లల ఆచూకీ తెలియట్లేదు. శైలేష్ అప్పుడప్పుడు పోలీసులకి కాల్ చేసి ఏమైనా ఆచూకీ ఏమైనా దొరికిందా అని అడుగుతూనే ఉన్నాడు. ఈ క్రమంలో పోలీసులు శైలేష్ కాల్ డేటా, సిడిఆర్ మొత్తం అంతా పరిశీలిస్తే నవంబర్ 5వ తారీఖు అంతకు ముందు రోజులో శైలేష్ ఒక నంబర్ మీద ఎక్కువసార్లు మాట్లాడాడు. ఆ నంబర్ ఎవరిదని ఆరా తీస్తే అది అదే డిపార్ట్మెంట్లో అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోనే పనిచేస్తున్న శైలేష్ జూనియర్ అమర్నాథ్ అని తెలియదే. సరే, ఒకే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు కాబట్టి అవసరం కొద్దీ ఫోన్ చేసి ఉంటాడేమోనని పోలీసులు మొదట్లో అనుకున్నారు. సరే, ఎందుకైనా మంచిదని అమర్నాథ్ని పోలీస్ స్టేషన్ పిలిపించి విచారించారు. అమర్నాథ్ జరిగిందంతా చెప్పాడు. దాంతో పోలీసులు దిగ్భ్రాంతికి, షాక్కి గురయ్యారు.
ఆ తర్వాత పోలీసులు శైలేష్ అత్తమామల్ని పిలిపించి ఆ తర్వాత శైలేష్ ఉంటున్న క్వార్టర్స్ దగ్గరికి తీసుకెళ్లారు. శైలేష్ ఉంటున్న క్వార్టర్ పక్కనే ఒక ఖాళీ స్థలం ఉంది. అక్కడ అమర్నాథ్ కూడా వచ్చాడు. అమర్నాథ్ చూపించిన చోట పోలీసులు కార్మికుల చేత తవ్వించారు. అలా 5 అడుగులు తవ్విన వెంటనే దుర్వాసన కుప్పమంటూ కొట్టింది. అందులో నుంచి ఒక డెడ్ బాడీ బయటపడింది. ఆ డెడ్ బాడీ ఎవరితో కాదు, శైలేష్ భార్య నైనాది. ఆ తర్వాత అమర్నాథ్ దాని పక్కనే మరొక చోట చూపించాడు. పోలీసులు కార్మికుల చేత అక్కడ కూడా తవ్వించారు. 6 అడుగులు తవ్విన తర్వాత ఆ గోతుల నుంచి 2 డెడ్ బాడీలు బయటపడ్డాయి. ఆ డెడ్ బాడీలు ఎవరివో కాదు, శైలేష్ పెద్ద కూతురు 13 సంవత్సరాల వయసున్న ప్రీతిది. మరొక డెడ్ బాడీ శైలేష్ కొడుకు 9 సంవత్సరాల వయసున్న భవ్యాది. తమ కూతురు, మనవరాళ్ల డెడ్ బాడీలు చూసిన నైనా తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు, విపరీతంగా రోధించారు. ఆ తర్వాత పోలీసులతో ఏడ్చుకుంటూ నా కూతుర్ని, మనవరాల్ని ఎందుకింత దారుణంగా హత్య చేసి గోతులో పూడ్చిపెట్టారని అడిగితే పోలీసులు ఎవరో హత్య చేయలేదు, మీ అల్లుడు శైలేషే హత్య చేశాడని చెప్పడంతో దిగ్భ్రాంతికి, షాక్కి గురి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఎందుకు హత్య చేశాడు ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు, నమ్మలేకపోతున్నారు. మా అల్లుడు ఎంతో మంచివాడు, కూతుర్ని ఎంతో చక్కగా చూసుకునేవాడు, వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేవు, ఎందుకు హత్య చేశాడని అడిగితే పోలీసులు అదే మీ అల్లుడిని అడిగి తెలుసుకోవాలని సూరత్లో ఉంటున్న శైలేష్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారిస్తే శైలేష్ జరిగిన కథ అంతా చెప్పాడు. అది ఏంటి అంటే శైలేష్కి తరచూ ట్రాన్స్ఫర్లు జరుగుతూ ఉండేవి. దాంతో తన భార్య పిల్లల్ని తన తల్లిదండ్రులు ఉంటున్న సూరత్లో ఉంచాడు. ఇక్కడ భార్య పిల్లలు ఎప్పుడు సెలవులు దొరికినా, ఎప్పుడు పండుగలు వచ్చినా భర్త దగ్గరికి వెళుతూ ఉండేవారు. ఇదే క్రమంలో అక్టోబర్ 27వ తారీఖు 2020వ సంవత్సరం నైనా తన 2 పిల్లల్ని తీసుకుని భర్త దగ్గరికి వెళ్ళింది. అప్పుడు నైనా ఇక నుంచి మేము మీతోనే ఉంటామని చెప్పడంతో వాళ్ళిద్దరి మధ్య గొడవలు తలెత్తాయి. నవంబర్ 5వ తారీఖు కూడా ఇద్దరు గొడవ పడ్డారు. దాంతో క్షణికావేశంలో శైలేష్ తన భార్యని, 2 పిల్లల్ని హత్య చేశాడు. శైలేష్ పోలీసులతో నిజం చెప్పాడు, కానీ 50% మాత్రమే నిజం చెప్పాడు. ఇక్కడ పోలీసులు శైలేష్ కంటే 2 ఆకులు ఎక్కువే చదివారు. ఎందుకంటే ఒకవేళ శైలేష్ క్షణికావేశంలో భార్యని, పిల్లల్ని హత్య చేస్తే మరి నవంబర్ 2వ తారీఖు తన జూనియర్ అయిన అమర్నాథ్ చేత ఆల్రెడీ గోతులు తవ్వమని ఎందుకు చెప్పాడు? అంటే ఇది ప్రీప్లాన్డ్గా జరిగింది తప్పితే అప్పటికప్పుడు క్షణికావేశంలో జరిగింది కాదు. దాంతో పోలీసులు మళ్ళీ శైలేష్ని తమదైన శైలిలో తగిన మర్యాదలు అవి ఇచ్చి ప్రశ్నించడంతో శైలేష్ జరిగిన అసలు నిజాన్ని బయటపెట్టాడు. అదేంటి అంటే శైలేష్కి 2022వ సంవత్సరంలో గుజరాత్లోని ఒక చోటుకి ట్రాన్స్ఫర్ అయింది. తన డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఒక లేడీ కార్మికురాలతో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఆ పరిచయం కబుర్లు కాస్త వాళ్ళిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరూ కలిసి సినిమాలు, షికార్లకి వెళ్ళేవారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితికి చేరుకున్నారు. శైలేష్కి ఆ తర్వాత మరో చోటు కూడా ట్రాన్స్ఫర్ అయింది. అయినా సరే సెలవులు పెట్టి తన ప్రియురాల్ని కలుసుకునేవాడు. ఇక్కడ ప్రియురాలు కూడా అప్పుడప్పుడు సెలవు పెట్టి శైలేష్ని కలుసుకునేది. అలా ఇద్దరూ అడ్డు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ ఉండేవారు. ఇక్కడ శైలేష్కి భార్య, పిల్లలు తన తల్లిదండ్రులున్న సూరత్లో ఉండడం చేత ఒక విధంగా అడ్డు అదుపు లేకుండా పోయింది. దాంతో తన ప్రియురాలతో ఎక్కడ పడితే అక్కడ తిరిగేవాడు, తన ఇంటికి రప్పించుకున్నాడు. ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. అప్పుడప్పుడు భార్య పిల్లలు వచ్చినా ఒక వారం 10 రోజులు ఉండి వెళ్ళిపోతూ ఉండేవారు. ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితికి చేరుకున్నారు. ఈ క్రమంలో అక్టోబర్ 27వ తారీఖు 2025వ సంవత్సరంలో నైనా తన 2 పిల్లల్ని తీసుకుని తన భర్త ఉంటున్న భావనగర్లోని ఫారెస్ట్ క్వార్టర్స్కి వచ్చింది. వచ్చిన తర్వాత నైనా తన భర్తతో, ఏమండి ఇప్పటిదాకా పెళ్ళై ఇన్ని సంవత్సరాలైనా మేము విడివిడిగా ఉంటున్నాం, ఇక నేను పిల్లలు మీతోనే ఉండిపోతామని చెప్పడంతో శైలేష్ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టుగా అయింది, గుండెల్లో రాయి పడినట్టుగా అయింది. ఇప్పుడు ఎలా? తన భార్య పిల్లలు అప్పుడప్పుడు వారం 10 రోజుల పాటు కోసం వచ్చి వెళ్తూ ఉండేవారు. ఈసారి పర్మనెంట్గా తనతోనే ఉండిపోతుందంటే తన ప్రియురాల్ని ఎలా కలుసుకోవడం? అందుకే శైలేష్ తన భార్యకి నాగ్గా నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు. అదేంటి, మీరు ఉండిపోతే ఎలా? మరి పిల్లల చదువులు అవన్నీ పాడైపోతాయి, నేను ట్రాన్స్ఫర్ మీద ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాను, నాతో పాటు మీరేం తిరుగుతారంటే, లేదండి ఇక చాలు, పెళ్ళి ఇన్ని సంవత్సరాలైంది, ఇప్పటిదాకా నేను పిల్లలు విడివిడిగా ఉంటున్నాము మీతో కలవకుండా, అందుకే ఈసారి ఎక్కడ ట్రాన్స్ఫర్ అయినా ఏం జరిగినా సరే ఇక నేను
పిల్లలు మీతోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాం, ఇదే ఫైనల్ డెసిషన్ అని కరాఖండిగా చెప్పేసింది. దాంతో శైలేష్కి ఏం చేయాలో పాల్పడలేదు. ఎంత నచ్చ చెప్పాలో అంత నచ్చ చెప్పినా ప్రీతి వినే ఇక్కడ నైనా వినే పరిస్థితులు లేదు. చావైనా బతికైనా మీతోనే ఉండాలని నిర్ణయించుకున్నామని చెప్పేసింది. దాంతో ఏం చేయాలని ఆలోచించి ఒక భయంకరమైన దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. ఇక్కడ మరోపక్క తన ప్రియురాలతో ఫోన్లో టచ్లోనే ఉంటూ వస్తున్నాడు. నవంబర్ 1వ తారీఖు శైలేష్ తన ప్రియురాలకి ఒక మెసేజ్ పెట్టాడు. అందులో నేను ఎటువంటి స్టెప్ తీసుకున్నా నీకు అభ్యంతరం లేదు కదా అంటే అటువైపు నుంచి క్షణం ఆలస్యం చేయకుండా నాకు ఓకే అని ప్రియురాలు చెప్పేసింది. దాంతో శైలేష్ నవంబర్ 2వ తారీఖు తన జూనియర్ అయిన అమర్నాథ్కి తన ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో 2 కోతులు తవ్వమని చెప్పాడు. ఎందుకని అడిగితే చెత్తా చెదారం పారవేయడానికని చెప్పాడు. సరే తన సీనియర్ చెప్తున్నాడు కదా అని అమర్నాథ్ 2 కోతులు జేసీబీ చేత తవ్వించాడు. ఇక్కడ శైలేష్ నవంబర్ 5వ తారీఖు ముహూర్తం నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే నవంబర్ 5వ తారీఖు గురునానక్ బర్త్డే. ఆ రోజు స్కూళ్ళకి ఆఫీసులకి సెలవు. పొద్దున్నే ఎవ్వరూ లెగరు. ఆ రోజు ఉదయమే నవంబర్ 5వ తారీఖు శైలేష్ 6 గంటలకి నిద్రలేచాడు. పక్కనే భార్య నైనా అదమర్చి నిద్రపోతోంది. దిండుని తీసుకున్నాడు. తన భార్య ముఖం మీద పెట్టి గట్టిగా అతపడం మొదలుపెట్టాడు. ఊపిరాడలేకపోవడం చేత నైనా గిలగిలా కొట్టుకుంటుంది. అయినా సరే శైలేష్ ఏమాత్రం కనికరం లేకుండా అలాగే గట్టిగా దిండుని అదిమిపట్టి ఊపిరాడనీయకుండా చేసి తన భార్యని చంపేశాడు. పాపం నైనా తన భర్తని ఏనాడు ఏ కోరికలు అడగలేదు. డబ్బులు కావాలని, నగలు కావాలని, ఫ్లాట్లు, ఇళ్ల స్థలాలు ఇవేమీ అడగలేదు. కేవలం నేను నా పిల్లలు ఇక నుంచి మీతోనే ఉంటాము అన్న పాపానికి ఒక భర్త భార్యని అన్యాయంగా చంపేశాడు. భర్త అన్న పదానికే కళంకం, మాయను మధ్య తీసుకొచ్చాడు. ఆ తర్వాత శైలేష్ పక్క గదిలోకి వెళ్ళాడు. పక్క గదిలో 2 పిల్లలు అదమర్చి నిద్రపోతున్నాడు. ముందుగా తన కూతురు 13 సంవత్సరాల వయస్సున్న ప్రీతిని అదేవిధంగా దిండు చేత ముఖం మీద గట్టిగా అదిమిపట్టి ఊపిరాడనీయకుండా చేసి చంపేశాడు. ఆ తర్వాత 9 సంవత్సరాల వయసున్న కొడుకు భవ్యను కూడా అదేవిధంగా చంపేశాడు. పాపం ఆ పిల్లలు ఇక మీదటి నుంచి తండ్రితోనే ఉండవచ్చన్న ఆశతో అదమరిచి హ్యాపీగా నిద్రపోతుంటే అదే తండ్రి తమని అన్యాయంగా ఆ విధంగా చంపేస్తాడని ఆ పిల్లలు బహుశా కలలో కూడా ఊహించి ఉండరు. శైలేష్ ఒక తండ్రి అన్న పదానికి మాయను మధ్య కళంకం తీసుకొచ్చాడు. ఆ తర్వాత 3 డెడ్ బాడీలని ఈడ్చుకుంటూ ఆల్రెడీ తీసిన ఆ గోతిల్లో పడేశాడు. వాటిపైన పనికిరాని దుప్పట్లు, దిండులు, చెక్కలు అవి పెట్టేశాడు. ఆ తర్వాత ఇంట్లోకి వచ్చి తన భార్య పిల్లలకి సంబంధించిన బట్టలు అవన్నీ ఒక బ్యాగ్లో సర్ది దగ్గరలో ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళి వాటిని అక్కడ పడేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి తన భార్య ఫోన్ని ఫ్లైట్ మోడ్, ఏరోప్లేన్ మోడ్లో పెట్టేశాడు. ఆ రోజు రాత్రి హ్యాపీగా నిద్రపోయాడు. మరుసటి రోజు అంటే నవంబర్ 6వ తారీఖు తన జూనియర్ అమర్నాథ్కి కాల్ చేసి ఆల్రెడీ తీసిన ఆ 2 గోతుల్ని పూర్తి చేయమని చెప్పాడు. అమర్నాథ్ సరే అని చెప్పి ట్రాక్టర్ నిండా మట్టిని తీసుకొచ్చి ఆ 2 గోతుల్ని పూర్తి చేశాడు. అప్పుడు వాచ్మ్యాన్ నేను కూడా సహాయం చేస్తానంటే ఇక్కడ శైలేష్ కంగారు పడ్డాడు. ఎక్కడ వాచ్మ్యాన్ ఆ గోతులో తొంగి చూస్తాడు, బయటపడుతుందని. లేదు నువ్వు దగ్గరకు రావద్దు, నా కాలు కింద పాముంది, అది దాన్ని గట్టిగా అదిమి పెట్టాను, అది నీ కరిచేస్తుంది అనేసరికి వాచ్మ్యాన్ భయపడి దగ్గరికి రాలేదు. అదే రోజు తన భార్య ఫోన్లో నుంచి ఒక మెసేజ్ టైప్ చేశాడు. నేను అందరి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను, నాతో పాటు పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నాను, జీవితం అంతా నరకం అనుభవించాను, ఇక మా గురించి ఎవ్వరూ వెతకద్దు, మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వండి అని టైప్ చేసి దాన్ని తన ఫోన్ నుంచి ఫోటో తీసుకున్నాడు. ఆ తర్వాత తన భార్యలో ఫోన్లో నుంచి ఆ మెసేజ్ని తన ఫోన్కి సెండ్ చేశాడు. కానీ ఇక్కడే తప్పటడుగు వేశాడు. ఎంత పెద్ద నేరస్తుడైనా, ఎంత పెద్ద హంతకుడైనా ఏదో ఒక చిన్న క్లూ వదిలి వెళ్తాడు, అదే పోలీసులకి పట్టిస్తుంది. ఇక్కడ పోలీసులు ఎప్పుడైతే అమర్నాథ్ గురించి జరిగిన విషయం అంతా తెలుసుకున్నారో ఆ తర్వాత శైలేష్ ఉంటున్న క్వార్టర్స్లోకి వెళ్ళి మొత్తం అంతా సోదా చేశారు. సోదా చేస్తే ఇంట్లో నైనా ఫోన్ దొరికింది. దాన్ని FSLకి పంపించారు. దాన్ని విశ్లేషిస్తే కాల్ డేటా, CDR మొత్తం అంతా విశ్లేషించారు. అలాగే మెసేజ్లు చూస్తే అందులో శైలేష్ చూపించిన ఆ మెసేజ్ సెండ్ కాలేదు, అది డ్రాఫ్ట్ బాక్స్లోనే ఉండిపోయింది. ఎందుకంటే ఆ ఫోన్ ఫ్లైట్ మోడ్లో ఉంది, ఏరోప్లేన్ మోడ్లో ఉంది. దాంతో ఆ మెసేజ్ సెండ్ కాలేదు. అదే శైలేష్ని పట్టించింది. జరిగిందంతా తెలుసుకున్న పోలీసులు శైలేష్ మీద మర్డర్ కేసు, సాక్ష్యాధారాలు రూపుమాపడం, ఇతర సెక్షన్లు అవన్నీ నమోదు చేసి జైలుకు పంపించారు.
సరే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మరోపక్క పోలీసులు శైలేష్ ప్రియురాలను కూడా పిలిపించి విచారించారు. ఇందులో ఆమె పాత్ర ఏమైనా ఉందా అని. కానీ ఆధారాలేమీ దొరకపోవడం చేత ప్రస్తుతానికి ఆమెను వదిలేశారు. ఇంకా ఆమె పాత్ర ఏమైనా ఉందా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇంత చేసిన తర్వాత శైలేష్ బాపుకున్నది ఏమీ లేదు. ఎవరి కోసమైతే, ఏ ప్రియురాల కోసమైతే భార్యని పిల్లల్ని చంపేశాడో ఆ ప్రియురాల్ని జీవితాంతం కలుసుకునే ఛాన్సే లేదు, పెళ్లి చేసుకునే ఛాన్సే లేదు. ఎందుకంటే జీవిత ఖైదు తప్పకుండా పడుతుంది. అదృష్టం బాగుంటే మరణశిక్ష కూడా పడవచ్చు. ఇక్కడ ప్రియురాలది ఏముంది? తన ప్రియుడు జైలు నుంచి ఎప్పటికీ బయటికి రాలేదన్న సంగతి తెలుసు. కాబట్టి మరికొన్ని నెలలో సంవత్సరాలు గడిచిన తర్వాత హ్యాపీగా వేరే ఎవరినో పెళ్లి చేసుకుంటుంది, హ్యాపీగా ఉంటుంది. మరోపక్క పోలీసుల దగ్గర జరిగిన కథంతా చెప్తున్నప్పుడు కానీ, కోర్టులో ఉన్నప్పుడు కానీ, జైలుకు వెళ్తున్నప్పుడు కానీ శైలేష్ మొహంలో ఎటువంటి పశ్చాత్తాపమో కనబడలేదు. నాతో పాటు మీకు కూడా ఒక డౌట్ రావచ్చు, విడాకులు ఇచ్చి తాను ప్రేమించిన ప్రియులని హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు కదా అని. కానీ దరిద్రం నెత్తి మీద తాండవిస్తున్నప్పుడు అటువంటి ఆలోచన రావు. ఒకవేళ అటువంటి మంచి బుద్ధే ఉంటే ఇటువంటి హత్యలు జరగవు. నేను గతంలో ఎన్నోసార్లు చెప్పాను, ఎన్నో వీడియోలో చెప్పాను, ఇటువంటి వివాహిత సంబంధాలు ఎక్కువగా హత్యలు లేదా ఆత్మహత్యలు వైపు దారితీస్తాయని. కాకపోతే కొన్ని వివాహిత సంబంధాలు బయటపడతాయి, కొన్ని గుట్టుగా కొనసాగుతూనే ఉంటాయి. మరి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి. మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.